గాజువాక క్లబ్లో టీడీపీ నాయకులు అభినందన సభ. ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, జనసేన నాయకులు కోన తాతారావు, బీజేపీ నాయకులు కన్నవరెడ్డి నరసింహరావు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 50 రోజులుగా కష్టమైన నష్టమైన నాతోనే ప్రయాణం చేసిన అక్కా చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, నాయకులకు, కార్యకర్తలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. కూటమి అభ్యర్థి అయిన నేను గాజువాకలో భారీ మెజారిటీతో జెండా ఎగురవేస్తున్నాం. గాజువాకలో వైసీపీ పార్టీ ప్రజలను ఎన్నో విధాలుగా మభ్యపెట్టినా ప్రజలందరూ నన్ను నమ్మి సైకిల్ గుర్తుపై ఓటు వేయడం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి కష్టమైనా నష్టమైనా నేను అండగా ఉంటాను. మండు టెండని సైతం లెక్క చేయకుండా ప్రజలు 3-4 గంటల ఎండలో నిలబడి ఓటు వేయడం చాలా ఆనందంగా ఉంది. జూన్ 4న కూటమి ప్రపంచను సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. రానున్నది రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారి ప్రజా పాలన. ఎన్నికలు సజావుగా సాగడానికి తోడ్పడిన ఎన్నికల కమిషన్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు వివిధ శాఖల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మనం చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. అదేవిధంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. జూన్ 4వ తేదీన మన వద్ద సంబరానికి తయారవ్వాలి. జూన్ 4వ తేదీన మనకి దీపావళి పండుగ మనంతా జరుపుకోవాలి. విజయోత్సవ సభకి అందరూ కూడా సిద్ధం కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నూతన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి మీద ఉన్నటువంటి నిరసనతో, వ్యతిరేకంతో ఓటింగ్ శాతం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వర్తమానంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్యూ లైన్ లో నిలబడి మన ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు. మరి గౌరవ కాబోయే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు 2 నెలలు 57 రోజుల పాటు మరి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల మధ్య కష్టపడి ప్రజల సమస్యలన్నీ కూడా ఆయన మంచి అవగాహన ఉంది కాబట్టి హామీలు ఇచ్చారు. వారు అన్ని కూడా పరిశీలించడానికి మనకి మంచి రోజులు రాబోతున్నాయి. మరి ఈ 57 రోజులు నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ముఖ్యంగా గడిచిన 57 రోజులుగా అలుపెరగినటువంటి పోరాటం చేసి ఎలాగైనా సరే ఉమ్మడి కూటమిని అధికారులు తేవాలని ఆర్మిస్లో కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మరి గాజువాక క్లబ్ లో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. నేను ఈ సందర్భంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి కోన తాతారావు గారికి, అలాగే కన్నవరెడ్డి నరసింహరావు గారికి, అలాగే స్టేట్ బాడీ మెంబర్స్, అన్ని పార్టీల స్టేట్ కార్పొరేటర్స్ కి, స్టేట్ బాడీ మెంబర్స్ కి, జిల్లా బాడీ మెంబర్స్ కి, వార్డ్ ఇన్ఛార్జ్ సెక్రటరీస్ కి, బూత్ ఇన్ఛార్జెస్ కి, అన్ని పార్టీకి సంబంధించిన అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. అందుకే కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారంతోనే ఈరోజు నేను ఇంత కంఫర్ట్ గా కూర్చోగలిగాను. వాళ్ళ ఆరోగ్యం శ్రమించారు కనుకనే ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను. కనుక వారికి నేను ఎప్పుడు కూడా అండదండగా ఉంటాను. ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పాలన అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే రేపు అధికారంకి వస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా అధికారంకి వస్తాం అనుకున్నాం. అప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగింది, అటు సమన్వయం చేసుకుంటాం. అలాంటి మళ్ళీ పొరపాటు జరగకుండా కూడా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రక్రియ ఒక ఎలక్షన్ వచ్చేసరికి ఆ 3 రోజులు, లాస్ట్ 3 రోజుల్లో కొంచెం ఎక్కువ మంది అభిమానులు రావడం, ప్రజల ఆధారాలను చూపించడం, అభిమానులు చూపించడం, ఇవన్నీ కూడా కొంచెం
ఒక్కోసారి మేము కొంచెం మిస్ అయిపోయాం. మేము వాళ్ళందరికీ కూడా మళ్ళీ పొరపాటు జరగకుండా భవిష్యత్తులో చూసుకుంటామని కూడా తెలియజేసుకున్నాం. అందులో కొంతమంది కార్యకర్తలు కొంతమంది యాక్టివ్గా ఉండడం, కొంతమంది అంత ప్రొయాక్టివ్ గా ముందుకు వెళ్ళకపోవడం వల్ల కొన్ని లోపాలు జరిగింది. అవన్నీ కూడా ఎవరు అన్నిగా భావించదని చెప్పేసి సందర్భం కూడా కార్యకర్తలు నాయకులందరికీ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి రిపీట్ కాకుండా ఉంటారని కూడా వారికి మాటిస్తూ, విధిగా ఈ 57 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో మేము ఎలక్షన్ చేయగలుగుతాం. పండగ వాతావరణం, ఆ వాతావరణంలో మేము తీసుకెళ్దాం. ఇదే వాతావరణం రేపు అధికారంకి వచ్చిన తర్వాత మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు చాలా ధీమాగా ఉన్నాం. ధీమాగా అంటే ధైర్యంగా ఉన్నాం. ఆ ధైర్యం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. అధినాయకులు ఒక ఆలోచన, అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు మోడీ గారు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి కనుక వాళ్ళందరికీ ఒక మంచి ఆలోచన పెట్టి వచ్చారు. వాళ్ళ ఆలోచన గౌరవిస్తూ కింద స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా ఇందులో కష్టపడి రేపు మంచి రిజల్ట్ ఉండబోతుందని నమ్మకంతో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున మా మహిళా సోదరి మనలకు మా తెలుగు మహిళలకి, వీర మహిళలకి, బీజేపీ నాయకులకు, అభిమానులకు, మహిళా సోదరి అందరికీ కూడా అలాగే ప్రత్యేకంగా నేను మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే